హాయ్ వాయిస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ ఠాకీస్. మన సూర్య కొత్త సినిమాతో వస్తున్నాడు మళ్ళీ. అసలు ఎక్స్పెక్ట్ చేయాల. రీసెంట్ టైమ్స్లో దారుణంగా మంచిగా వైరల్ అయిపోయింది ఒక సాంగ్. ఆట మ్యూజిక్ ఉందిగా కానీ మా సాంగ్ బా 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 మొత్తం రీల్స్ ఎక్కడ చూసినా అవే కనిపించేవి. అంత దారుణంగా వైరల్ అయిపోయింది సాంగ్. అండ్ మన సూర్య హీరో, మన పూజా హెగ్డే పాప హీరోయిన్ అనమాట. తమిళ సినిమా రెట్రో నేము. సినిమా పేరుకు తగినట్టే రెట్రో థీమే మొత్తం అంతా సినిమాలో నడుస్తుంది, అది మాత్రం అర్థమవుతుంది. ట్రైలర్ అయితే లాంచ్ అయింది. ట్రైలర్ చూస్తే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. సూర్య ఈజ్ బ్యాక్ అన్నట్టు అనిపిస్తుంది మరి ట్రైలర్ చూస్తే. సూర్య ఆఫ్టర్ లాంగ్ అంటే సినిమాలు మంచి మంచి హిట్లు లేక సూర్యకి చాలా రోజులు అయిపోయింది. మన తెలుగులో అది కూడా మెయిన్గా. ఇప్పుడు తమిళ్లో ఎంత, ఇప్పుడు ఎక్కడ హిట్ అయినా ఒక స్టాండర్డ్స్ ఉంటాయి కదా, ఆ స్టాండర్డ్స్కి రీచ్ అయ్యే సినిమాలు అయితే సూర్య ఈ మధ్యలో అయితే చేయలేదు అనిపించింది. కొన్ని సినిమాలు సక్సెస్ అయినా కూడా ఆడియన్స్ దగ్గర తగినంత గుర్తింపు రాకపోవడం కూడా జరిగిందనమాట సినిమాలు. ఇప్పుడు సూర్య గారు ఈ సినిమాతో ఖచ్చితంగా మళ్ళీ తెలుగులో కానీ తమిళ్లో కానీ మంచి కంబ్యాక్ ఇస్తున్నారేమో అని అనిపించింది అనమాట ట్రైలర్ చూసిన తర్వాత. ట్రైలర్ అయితే బాగుంది, యాక్షన్ సీక్వెన్స్లు బాగున్నాయి. అంతా ఇక్కడిది కాదు, 90s థీము అది మాత్రం పక్కా చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్లో బైక్స్ కానీ, ఆ థీమ్స్, గెటప్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, హెయిర్ స్టైల్స్ కానీ, బియర్డ్స్, ఎవ్రీథింగ్ ఓల్డ్ 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 అంత బాగా డిజైన్ చేసుకున్నారు క్యారెక్టరైజేషన్స్ని. అండ్ మనం ఇలాంటివి ఈ మధ్య చూస్తున్నాము. మన గద్దలకొండ గణేష్లో మన వరుణ్ తేజ్ కానీ, ఆ తర్వాత కొన్ని కొన్ని సినిమాలు ఈ రెట్రో థీమ్స్లో వచ్చేస్తున్నాయి ఈ మధ్య. మన కింగ్ ఆఫ్ కోతా ఇలాంటివి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అంటే మనం 90స్లో చాలామంది సినిమాలు చూడని వాళ్ళు ఉంటారు కొంతమంది. ఈ ఈ తరం వాళ్ళకి 90s సినిమాలు తెలియవు కదా సరిగ్గా. ఆ థీమ్లలో తీసుకొచ్చి ఇప్పుడు అప్పుడు జరిగిన దాళ్ళ గురించి చూపించడం జరుగుతుంది అనమాట. అప్పట్లో దందాలు జరిగితే ఎట్లుంటుంది, అప్పట్లో గ్యాంగ్స్ ఎలా మెయింటైన్ చేసేవాళ్ళు, అప్పట్లో ఎలా తిరిగేవాళ్ళు, అప్పట్లో బైక్స్ ఏంటి, అప్పట్లో డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి, హెయిర్ స్టైల్స్ ఏంటి, ఇవన్నీ సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఇన్ ద మూవీస్. అండ్ ఒక మాఫియా అంటే స్టోరీ చూస్తే, ఆ ట్రైలర్ చూస్తే ఖచ్చితంగా అయితే ఓ పెద్ద మంచి స్టోరీ లైనప్ అని అయితే చెప్పలేం. ఎందుకంటే ఇలాంటి స్టోరీస్ అయితే వచ్చాయి ట్రైలర్ చూసినప్పుడు. ఆ స్టోరీలో కనిపించే సూర్యను మాత్రం కొత్తగా చూడాలి అంతే. అరే సూర్య సన్న విషయంలో కూడా ఓల్డ్ సూర్య చూసాం, అంటే ఆ గెటప్ టైపు. ఇప్పుడు అంతే మళ్ళీ కొంచెం డైరెక్ట్ ఈ సినిమా అంతా అట్లే ఉంటుంది, కాకపోతే అందులో సమ్ పార్ట్ ఉంటుంది, ఇందులో కొంచెం ఫుల్ లెంత్ మూవీ అనమాట. సూర్య క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ అయినా, ఏ సిచ్యువేషన్ అయినా, ఎలాంటి పర్ఫార్మెన్స్ అయినా చేయగల ఒక యూనిక్ యాక్టర్. అంత మంచి యాక్టరు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు ఈ మధ్యలో సినిమాలు కానీ. అది బహుశా ఆయన స్టోరీస్ సెలక్షన్ వల్లనో మరి, లేకపోతే వాళ్ళు చెప్పే వాళ్ళు ఒక రకంగా చెప్పి తీసేటప్పుడు ఇంకో రకంగా తీస్తున్నారో మరి తెలియదు. ఆ క్యారెక్టరైజేషన్ సరిగ్గా పెట్టలేకపోతున్నారో మరి తెలియట్లేదు సూర్య గారి రేంజ్కి, ఆయన యాక్టింగ్కి తగినంత. అండ్ కార్తీ గారు అయితే కామ్గా వెళ్ళిపోతున్నారు సినిమాలు తీసుకుంటా, ఆయన వారి లెవెల్ వరకు ఆయనకు సరిపోయింది. కానీ సూర్యకు ఉన్న స్టాండర్డ్స్ వేరు, హై లెవెల్ సెట్ చేసుకున్నాడు. అలాంటి యాక్టరు తెలుగులో ఈ మధ్య సినిమాలు హిట్ అవ్వడంలా. తమిళ్లో కూడా పెద్దగా సక్సెస్ రేట్ లేదు ఈ మధ్య. సినిమాలు చేస్తున్నాడు కానీ పెద్దగా సక్సెస్ రేట్ లేదు. ఈ సినిమా అయితే రెట్రో ఖచ్చితంగా ఒక మంచి హోప్ అయితే ఇచ్చింది. సినిమా స్టోరీ రొటీన్గా ఉన్న స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత. అలాగే సినిమాలో ఉండే యాక్షన్ సీక్వెన్స్లన్నీ ఓల్డ్ టైపే, అంటే మనకు జరిగేదంతా ఆ టైంలోనే కాబట్టి ఇంకా ఆ టైపే ఉంటాయి. ఆ టైంలో జరిగే స్మగ్లింగ్లు, ఈ గ్యాంగ్స్, ఇంకా సంథింగ్ ఉంటాయి. వాటన్నిటిని బ్రేక్ చేసుకుంటే మనోడు కొన్ని రోజులు జైల్లో ఉండడం చాలా జరుగుతుంది అనమాట. గ్యాంగ్స్ మెయింటైన్ చేయడం, గొడవలకు సమ్ టైప్ మారి ఓల్డ్ టైప్ ఇలాంటివి స్టోరీ. ఒక సినిమా చూసిన వరకు ఇది కొంచెం క్లారిటీ కూడా రాదు స్టోరీ ఏందనేది. మొత్తం ట్రైలరే ఫస్ట్ క్లమ్జీగా ఉంది. నాకు అర్థమైంది అయితే ట్రైలర్లో అదే అనమాట. ఓల్డ్ స్టోరీ, ఓల్డ్ టైపు గ్యాంగ్స్ మెయింటైన్ చేయడము, ఆ తర్వాత వాళ్ళ గొడవలు, ఆ తర్వాత గ్యాంగ్స్ డివైడ్ కావడము, ఒక పెద్ద మనుషులు. ఇప్పుడు ఓల్డ్ టైమ్స్లో 90స్లో ఎట్లా డీల్ చేసేవాళ్ళు, ఏదైనా పెద్ద పెద్ద డీల్స్ గొడవలు ఎట్లా జరిగేది, గ్యాంగ్స్ ఎలా మెయింటైన్ చేసేవాళ్ళు, ఆ టైప్ అయితే స్టోరీ ఉండబోతుంది మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. అంతకంటే సినిమాలో ఎక్స్పెక్ట్ చేయలేము, అంతకంటే ఇంకా ట్రైలర్ చూసిన తర్వాత ఏమీ తెలియట్లేదు కూడా. అది పూజా హెగ్డే మాత్రం వితౌట్ మేకప్ న్యాచురల్గా సినిమాలో కనిపిస్తుందని కూడా చెప్పడం జరిగింది. అది కూడా కనిపిస్తుంది ట్రైలర్లో చూస్తే మనకి. అదనమాట మ్యాటర్. సో మిగతాది మనకు సినిమా మూవీ రిలీజ్ అయిన తర్వాత మే 1కి రిలీజ్ అనమాట. మే 1 రిలీజ్ అయిన తర్వాత దాని గురించి, సినిమా చూసిన తర్వాత దాని గురించి మొత్తం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంతవరకు స్టే ట్యూన్, లవ్ యూ.